హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్. మనం నార్మల్ ఇడ్లీ, ప్లెయిన్ ఇడ్లీ వేసుకుంటాం వల్ల పిల్లలకి కానీ మనకి కానీ ఉపయోగం అనేది ఏమి ఉండదండి. దానివల్ల బరువు పెరగడం తప్ప ఏమి ఉండదు. పిల్లలకి కూడా ఓబు వస్తుంది కానీ అంతేగాని బలం ఏమి ఉండదండి. సో మనం ఇంట్లో దొరికే వెజిటేబుల్స్తోనే ఇలా హెల్తీ ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకి కానీ మనకు కానీ చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయండి. దీనికి మనము ఎక్కువేం శ్రమ పడిపోవసరం లేదు. మనం రోజు వేసుకునే ఇడ్లీ లాగానే ఈ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకుంటే దాంట్లో సరిపోతుంది. ప్యూరీ లాగా చేసుకుని ఒకటి. సో మనకేంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అనేది పిల్లలు తక్కువగా తింటారు. కర్రీ అనేది ఎక్కువ కలపలేము కదా, వాళ్ళకి మంట పుడుతుందని. సో మనం ఇలా వెజిటేబుల్స్ ఇడ్లీ అనేది వేసుకుంటాం వలన కూడా వాళ్ళకి ఒంటికి సరిపడా అనేది వెజిటేబుల్స్ వెళ్తుంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది కానీ వాళ్ళ మొత్తం గ్రోయింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ 6 రకాలు ఇలా ప్యూరీ లాగా చేసేసుకుని దాంట్లో ఇడ్లీ పిండి బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి. ఒక్కొక్క గిన్నెలో సపరేట్గా చేసేసుకుని ఇడ్లీ పాత్రకి మనం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని ఇవి వేసేసుకున్నామంటే మనకి డిమోల్డ్ చేసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది. నార్మల్గా ఇడ్లీ పాత్ర పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇదిగో ఇలా ఆయిల్ అప్లై చేసేసి మొత్తం వేసేసుకోండి. నేను క్యారెట్, బీట్రూట్, అలాగే పాలకూర, పొటాటో, స్వీట్ పొటాటో, టమాటో వేసానండి. మొత్తం 6 వెజిటేబుల్స్ వేసాను. ఈ ప్లేట్స్ని పాత్రలో పెట్టి మూత పెట్టేసుకుని 2 minutes ఫస్ట్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మనకి పొంగకుండా ఉంటాయి. తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 15 to 20 minutes ఉడికించుకుని తీసేసిన తర్వాత ఒక 5 minutes మూత తీసి వదిలేయండి. అప్పుడు ఇడ్లీ అనేది బిగుసుకుంటుంది మనకి. వెజిటేబుల్ ప్యూరీ అనేది కూడా ఎక్కువ వేసుకోకండి అండి. ఇడ్లీ పిండి వెజిటేబుల్స్ సమానంగా వేసుకోండి. అప్పుడు మనకి ఇడ్లీ శుద్ధ అవ్వకుండా బాగా వస్తాయి పఫీగా. చూడండి ఇలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.